మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రస్తుతం లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ అధికారుల ఆధ్వర్యంలో ఆయన విచారణ అయితే జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే లిక్కర్ స్కామ్లో ఈయన పాత్ర ఎంతవరకు ఉంది, అసలు ఉందా లేదన్న దర్యాప్తులో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఈయన గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్లో ఈయన ప్రమేయం కూడా ఉందని చెప్పేసి ఏదైతే వాస్తవాలకు సంబంధించి పూర్తిగా బయటకు ఉంచాలి, ఈయన ప్రమేయం కూడా కనుక్కోవాలని చెప్పేసి సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 3 నుంచి 4 గంటల నుంచి ఆయన విచారణ చేస్తున్నారు. ఏంటంటారు మరి? అసలు ఎప్పుడో హాజరవ్వాల్సిన వ్యక్తి కదండి నారాయణ స్వామి గారు. ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు, తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ నేను చాలా నిజాయితీ పరుడిని, 50 ఏళ్ళుగానే రాజకీయాల్లో ఉన్నాను, నేను చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుణ్ణి, కాకపోతే నాకు వయసు అయిపోయింది, నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, అలాంటివన్నీ గతంలో చెప్పాడు ఆయన. ఇవాళ సిట్ అధికారులు ఆయన్ని విచారిస్తున్నారు. గత 3 గంటలుగా విచారణ కొనసాగుతోంది. అయితే ఆయన విచారణ అధికారులకి సహకరించట్లేదు అని తెలుస్తోంది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్న అదే టేపును ఆయన మళ్ళా వేస్తున్నాడు. అంటే వైసీపీ వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ ప్రకారమే ఈయన కూడా ముందుకెళ్తున్నారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ చర్చలు జరిగాయో ఎవరు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో గతంలో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి, అంటే విడతల వారీగా 3 సార్లు ఎంతో జరిగాయి కదా, ఆయనే చెప్పారు అది. అప్పుడు నారాయణ స్వామి గారు హాజరయ్యారా లేదా, తర్వాత సంతకాలు ఎవరు పెట్టారు ఆ ఫైళ్ళ మీద, అది నారాయణ స్వామి గారి సంతకం అవునా కాదో, ఆయనకు తెలిసే జరిగిందా, లేదు ఫైల్ పంపిస్తే ఆయన సంతకం పెట్టేశారా చదవకుండా, అంటే చాలా సందేహాలు ఉన్నాయి. లేదు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. అంటే ఇప్పుడు ఆయన సమాధానం చెప్పట్లేదు అంటే ఖచ్చితంగా నారాయణ స్వామి గారికి విషయం తెలుసు. అంటే నేను ఒక మంత్రిగా సంతకం పెట్టేశాను, ఒకవేళ ఈయనకి ఆ ముడుపులేవి రాలేదు అనుకుందాం, అయినా కూడా సంతకం పెట్టేటప్పుడు ఒక మంత్రిగా మీ బాధ్యత ఉంటుంది. అంటే తప్పించుకోవచ్చు, కొంతవరకు తప్పించుకుంటారు, అంటే శిక్ష కొంత తగ్గచ్చు అంతే. కానీ ఈ జరిగిన ఈ మొత్తం కుంభకోణంలో బాధ్యత వహించాల్సింది మీరు. ఎందుకంటే ఒక మంత్రిగా మీరు సంతకం పెట్టారు. ఒకవేళ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఆయన సేఫ్లో ఉంటారు. అప్పుడు ఎవరు ఆ సంతకం ఫోర్జరీ చేశారనేది బయటికి రావాలి. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా అవినీతి కోరల్లో చిక్కుకోవటమే కాకుండా ఇవాళ వాళ్ళు ప్రతి విషయానికి భయపడాల్సి వస్తుంది, దాంకోవాల్సి వస్తుంది, విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది, అల్టిమేట్ గా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. దీనికి కారణం ఒకే ఒక్కడు, జగన్మోహన్ రెడ్డి, నిస్సందేహంగా. అయితే ఎందుకు ఈ రకంగా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలు తనకు కట్టబెట్టిన ఆ ముఖ్యమంత్రి పదవిని సంతోషంగా స్వీకరించాక ఆయన నిజాయితీగా పనిచేస్తుంటే, ఈ కుంభకోణాల జోలికి వెళ్లకుండా ప్రజలతోటి మమేకమై ప్రజారంజకంగా పరిపాలన చేస్తుంటే, ఇవాళ ఈ మంత్రులందరూ, అంటే ఆయన హయాంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇటువంటి ఒక సిచ్యువేషన్ ఎదుర్కొని ఉండేవాళ్ళు కాదు. అంటే నేను ములిగాను, నాతో పాటు మిమ్మల్ని ముంచాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ముంచటంలో కూడా పోనీ వాళ్ళకి ఏమన్నా ఈయనలాగా లక్షల కోట్లు ఇచ్చాడా, లేదు కదా, ఏదో వాళ్ళకి ఆశ చూపించి, లేదు భయపెట్టాడా, మనకేం తెలియదు. అన్నీ జరుగుతాయి, సమాధాన భేద దండోపాయాలు అన్నీ చేస్తారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి, అందులో సందేహం లేదు. సో ఇవాళ నారాయణ స్వామి నాకేమీ తెలీదు అన్నా కుదరదు, తెలుసు అన్నా కుదరదు, తప్పించుకుందాం అన్నా కుదరదు. కాబట్టి ఇవాళ లిక్కర్ స్కామ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూడాలండి. ఎందుకంటే ఇవాళ ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు. మనం అనుకుంటున్నాం అయ్యో ఏమి జరగట్లేదని, కాదు, జరుగుతోంది. విజయసాయి రెడ్డి కూడా హాజరవుతారు. ఇవాళ నారాయణ స్వామి హాజరయ్యారు, నెక్స్ట్ వచ్చేది విజయసాయి రెడ్డి హాజరవడానికి. ఎందుకంటే విచారణకి రావాలి ఆయన. మనకి తెలిసి ఇప్పటికీ 5 వారాలు అయిపోయింది. రేపు శనివారానికి ఇంచుమించు 5 శనివారాలు 6 శనివారాలు అయినట్టు. కాబట్టి నారాయణ స్వామి కూడా ఇంచుమించు అదే సమయంలో ఇచ్చారు నోటీసులు. సో ఇప్పుడు ఈయన విచారణకు వచ్చారు కాబట్టి ఈయనకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారా వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏం అడిగినా తెలియదని చెప్పు, ఖచ్చితంగా తెలియదని చెప్పు అని చెప్పుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన నోరు విప్పితే ఎంతోమంది బతుకులు బయటకు వస్తాయి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బ్రతుకు బయటకు వస్తుంది. కాబట్టి ఇవాళ నారాయణ స్వామి ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట్లాడలేడు, మాట్లాడకుండా ఉండలేడు, మాట్లాడకపోతే అధికారులు ఊరుకోరు, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు. ఏం చేయాలి? నిజాలు ఆయనకు తెలుసు కొద్దో గొప్ప. అయితే ముడుపులు ఎంత వచ్చాయి, ఎంత వెళ్ళాయి, ఏ రకంగా వెళ్ళాయి అనేది ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయనకు తెలవాలి. ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీరు క్యాష్ ఎందుకు కలెక్ట్ చేయనిచ్చారు? ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీరు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోలేదు? ఒక ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీరు ఎందుకు రేట్లు ఇంత పెట్టారు?
ఇవన్నీ కూడా సందేహాలు. ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. ఇవాళ ఈయన నాకు ఏది తెలియదు అన్నా, గుర్తులేదన్నా, మర్చిపోయానన్నా కుదరదు. ఎందుకంటే గతంలో ప్రతి ఒక్కళ్ళకి ఎలా కుదరలేదో రాజు కసిరెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఈయనకు కూడా కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఎవిడెన్స్లు మీ కళ్ళ ముందు పెడుతున్నారు. నేను మాట్లాడలేదు, అవునా, ఇగో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లు మాట్లాడారు, నేను కలవలేదు, ఇదిగో. అలాగా మీరు అక్కడ అబద్ధం చెప్దామన్నా మీకు కుదరదు. అయినా మీ చేత అబద్ధం చెప్పించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటే అది వాళ్ళ బుద్ధి లేనితనం. ఓకే. ఎందుకంటే నిజాలు కళ్ళ ముందు ఉన్నాక నేను కాదు అని ఎట్లా చెప్తారు మీరు? అంటే ఇప్పుడు నారాయణ స్వామి వెళ్ళి నారాయణ స్వామి కాదా? ఎట్లా కుదురుతుంది ఇది? ఇప్పుడు రాజు కసిరెడ్డి ఆస్తులు చెప్తాయి, నిన్న చెప్తే అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళవి అవ్వాలి. అయ్యాక ఆ డబ్బంతా కూడా ఈ మంచిగా ఈ ఉచిత పథకాలకు కావచ్చు, లేకపోతే మిగతా వాటికి మంచి మంచి పథకాలకి వాటిని ఖర్చు పెట్టాలి. లిక్కర్ వల్ల దెబ్బతిన్న ఫ్యామిలీస్కి మొత్తానికి అది ఇవ్వడం కాదండి, మొత్తం పథకాలకు కూడా వాటిని వర్తింపజేస్తే చాలా మంచిది అది. ఎందుకంటే ఇప్పుడు చాలా డబ్బులు కావాలి కదా 5 ఏళ్లలో. వాళ్ళు తిన్న డబ్బు చాలా తక్కువ కాదు కదా, 1000 కోట్లు ఉంటాయి. 1000 కోట్లు అంటే 5 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళు కళ్ళు మూసుకుని పథకాలు అమలైపోతాయి. అందుకని ఇవాళ మరి నారాయణ స్వామి గారు ఏం చేస్తారు అంటే, చూసారా 50 ఏళ్ళు ఆయన నాకు ఎటువంటి మరక లేకుండా నా రాజకీయ చరిత్ర ఉంది అన్న మనిషికి ఇవాళ ఒక ఇంకు బాటిల్ మొత్తం పడిపోయింది, అవునా? ఓకే. ఒక తెల్ల కాగితం మీద మొత్తం ఇంకు బాటిల్ ఒలికిపోతే వాట్ యూ కెన్ డూ? యూ కాంట్ డూ ఎనీథింగ్. అది తుడుచుకోలేము, చెరుపుదామంటే చిరిగిపోతుంది. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో నారాయణ స్వామి గారి రాజకీయ జీవితం ఉందండి. ఇవాళ నారాయణ స్వామి గారు ఏ రకంగా తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేరు. వాస్తవాలు చెప్పి తీరాలి. వాస్తవాలు చెప్పాక మరి జైలుకి వెళ్తారా, లేదు తర్వాత విచారిస్తారా మళ్ళా సిట్టు వాళ్ళు, మరి బెయిల్ దొరుకుతుందా దొరకదా, ఇవన్నీ ఎదురు చూడాల్సిన అంశాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.